అమరావతి మూడు రాజధానుల అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో మాట్లాడిన ఆయన అమరావతి గురించి ప్రస్తావించడంతో సూటిగానే సమాధానాలు చెప్పారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అమరావతి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చా, ఇక్కడ పరిశ్రమలు పెట్టచ్చా అన్న ఒక భయం కొందరిలో ఉంది కదా, దానికి మీరేమంటారు అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం, అమరావతిలో అసలు కంపెనీలు ఎందుకు పెడతారు, ఇది ఒక పరిపాలన కేంద్రం మాత్రమే, కావాలంటే కంపెనీలకు సంబంధించిన ఆఫీసులు పెట్టుకోవచ్చు కానీ పరిశ్రమలు ఇక్కడ ఎందుకు పెడతారు, ఇది ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే అన్నారు. అమరావతి విషయంలో ఎస్ ఆర్ నో అని సింపుల్గా చెప్పడం సాధ్యం కాదని కూడా చెప్పారు ఆయన. మా ఉద్దేశంలో అక్కడ అమరావతి నిర్మాణం అన్నది అసాధారణమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు డీసెంట్రలైజేషన్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఆ ఆలోచన లేదు కాబట్టే అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు 30,000 ఎకరాలు కావచ్చు, 50,000 ఎకరాలు కావచ్చు, ప్రభుత్వ భూమి తీసుకోండి, ప్రభుత్వ భూమి తీసుకుంటే ధరలు తక్కువలో ఉంటాయి, మనం ఎవరికైనా ఆ భూమి ఇచ్చినా మళ్ళీ ప్రభుత్వానికి రెవెన్యూ రూపంలో డబ్బులు కూడా వెనక్కి వస్తాయి, కాబట్టి ప్రభుత్వ భూమి తీసుకోండి అనే చెప్పారు. కానీ అప్పటికి 3 రాజధానులు డీసెంట్రలైజ్ ఆలోచన 2019 ముందు లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి ప్రాజెక్టు గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు, పరిశీలించినప్పుడు అసలు ఇది ఎంత లోతు ఉందో కూడా అర్థం కాలేదు, ఎంత అప్పు చేయాల్సి ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు చెప్పారు, అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లోనే చెప్పారు. అలాంటిది 3 లక్షలు 4 లక్షల కోట్లకి వెళ్తే మన రాష్ట్ర బడ్జెట్ దాన్ని సపోర్ట్ చేయగలుగుతుందా అన్న ఆలోచనతోనే ఆ తర్వాత విశాఖ మన రాష్ట్రంలోనే ఉంది, కర్నూలు మన రాష్ట్రంలోనే ఉంది, కాబట్టి అమరావతిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ అమరావతిలో అంటే మామూలుగా శాసన వ్యవస్థ ఇక్కడ పెట్టేసి పరిపాలనా రాజధాని అటు న్యాయ రాజధాని కర్నూలుకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేశాము అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే మరి ఈసారి అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ మీరు ఏమైనా మార్పులు చేస్తారా అన్నప్పుడు అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు అమరావతి వేదిక నుంచే అని కూడా చెప్పారు. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన, ఏంటంటే చంద్రబాబు నాయుడు ఊహల్లో విహరించినంతకాలం మాకు అభ్యంతరం లేదు, ఐకానిక్స్ టవర్స్ కడతా, హైపర్ లూప్ తెస్తా, ఒలింపిక్స్ నిర్వహిస్తా అంటూ ఆయన ఊహల్లో విహరించినంతకాలం మాకే అభ్యంతరం లేదు. మేము చెప్తున్నది ఏంటంటే ఖర్చు లేకుండా, అప్పులు లేకుండా కేంద్రం గ్రాంట్ ఇస్తే కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో తెచ్చుకొని ఎన్ని అద్భుత నగరాలైనా కట్టుకోండి, అంతేగాని అప్పులు తెచ్చి రాష్ట్రం మీద భారం వేయవద్దు. ఒకవేళ కేంద్రం గ్రాంట్లు ఇవ్వలేని పక్షంలో, కొత్తగా పెద్ద పెద్దవన్నీ నగరాలు కట్టలేని పక్షంలో ఇప్పుడు పరిపాలనకు అవసరమైన భవనాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా పరిపాలన కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు అదనపు ఖర్చు లేకపోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి విషయంలో మరో ఆలోచన చేసేందుకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి 2 మార్గాలు చంద్రబాబు నాయుడికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు, 2. ఒకటి, కేంద్రం అప్పు లేకుండా కేంద్రం గ్రాంట్ ద్వారా తెచ్చి నగరాలు కట్టుకోండి మీకు సాధ్యమైతే, అంటే కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీకు చేతనైనంత వరకు గ్రాంట్ తెచ్చి కట్టుకోండి, అభ్యంతరం లేదు. లేదు అలాంటి సాధ్యం కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన భవనాలు ఉన్నాయి కాబట్టి, అంటే శాసనసభ ఉంది, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నడుస్తుంది కాబట్టి ఇలాగ నడపండి, అంతేగాని అదనంగా మళ్ళీ అప్పులు తెచ్చి 1,00,000 కోట్లు తెచ్చి మీద వేయద్దండి. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇంకా దీంతో ఇప్పుడున్న కట్టడాలతోనే పరిపాలన కొనసాగించే పక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరో ఆలోచన గతంలో చేసేవారు కాదు, ఇప్పుడు కూడా చేయరు అని చెప్తున్నారు, అమరావతిలోని జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని. అంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం 3 రాజధానుల అంశం అన్నది ప్రజలు తొలుత ఆహ్వానించినప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కోర్టు కేసులు కావచ్చు, రకరకాల కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల దాన్ని కార్యరూపంలో చూపెట్టలేకపోయారు. దాంతో ఎన్నికలు వచ్చే నాటికి 2024 ఎన్నికలకు వచ్చేసరికి కొందరిలో ఈ రాష్ట్రం ఒక స్తబ్దత ఏర్పడిందా, ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఏది కూడా తేల్చలేని పరిస్థితులు వచ్చాయా అన్న ఒక స్తబ్దత వచ్చింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన పరిష్కారం చూపుతుందా లేదా అన్న ఒక డౌట్ కూడా రావడంతో ప్రజలు కొద్దిగా అటు ఇటు ఆలోచనలు చేశారు. చివరకు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ గెలిచింది, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందో అని ఎవరైనా అనుకునే వాళ్ళకు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు, అమరావతిలోనే రాజధాని ఉంటుంది, కాకపోతే మేము చంద్రబాబు నాయుడు లాగా మొత్తం రాష్ట్రాన్నంతా ఎండగట్టేసి కేవలం అమరావతి కోసమే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి 1,00,000 కోట్లు ఇక్కడ కుమ్మరించే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ పరిపాలనకు అవసరమైన కట్టడాలు ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా పరిపాలన ముందుకు సాగుతూ ఉంటుంది. అన్ని ప్రాంతాలని సమదృష్టితో సమంగా అభివృద్ధి చేసుకుంటూ పోతామన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్నది పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది.
నిజానికి తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల గురించి ఆలోచిస్తూ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉంటే మొత్తం రాష్ట్రం బతుకుతుంది అన్నట్టుగా ఒక కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ 1,00,000 కోట్ల వరకు అప్పులు చేసేకి రెడీ అయ్యారు. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కనీసం ఇంకో 2 లక్షలన్నీ అప్పులు తేవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అమరావతి అనేది ఒక ఊబిలాగే రాష్ట్రానికి కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక క్లారిటీకి వచ్చింది. ఒక క్లారిటీగానే చెప్తుంది అమరావతిలో రాజధాని ఉంటుంది, కానీ మేము ఇట్లా 1,00,000 కోట్లు తెచ్చిపెట్టామని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రైవేట్కి అప్పగిస్తూ పైగా 6,000 కోట్లు పెనుభారం అంటున్నారు. అంటే రాష్ట్రం మొత్తానికి ఒక్కో పార్లమెంటు లోక్సభ పరిధిలో ఒక్కో మెడికల్ కాలేజీ ఉండేలా చేస్తున్న ప్రణాళికకు 6,000 కోట్లు అన్నదే పెద్ద భారం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అమరావతి విషయానికి వచ్చేసరికి 1,00,000 కోట్ల అప్పు తెచ్చేకైనా సిద్ధంగా ఉన్నారు. పైగా అలా అప్పు ఇచ్చే వాళ్ళని అమరావతిని చూసి పెద్ద పెద్ద అప్పులు ఇవ్వడానికి రెడీగా వస్తున్నారంటూ అమరావతిలో అప్పులు చేయడానికి ఒక గొప్ప కార్యక్రమంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చూపెడుతున్నారు. అంటే ఇక్కడ విధానాల పరంగా సిద్ధాంతాల పరంగా కూడా స్పష్టమైన తేడా అయితే కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఒకే చోట కాదు, రాష్ట్రం మొత్తానికి ఫలితాలు ఉండేలాగా ప్రణాళిక ఉండాలి అన్నది వైసీపీ ఆలోచన అవుతుంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం మెడికల్ కాలేజీలు కూడా భారం, దాన్ని భరించలేము మనము, 6,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు, అదే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతిలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆ కాన్సెప్ట్తో ఉన్నారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈసారి 3 రాజధానులు లాంటి ఆలోచనలకు పోకుండా అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తూ ఇక్కడ నుండి పరిపాలన కొనసాగిస్తూ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం 1,00,000 కోట్లు అప్పు తెచ్చి మొత్తం అమరావతిలో కుమ్మరించడం కూడా ఉండకపోవచ్చు.